33 ఇళ్లను తీసుకొచ్చి పేద ప్రజలు ప్రతి ఒక్కరికి ₹1 ఆశించకుండా ప్రతి ఒక్కరికి ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళందరికీ మనం ఇండిచ్చి కట్టిస్తున్నాం. మీరు అందరూ చూస్తుందో మీరు గమనించాలి. ఒకే టైం అందరికీ ఒకసారి రావాలంటే రాదు. మీరు కొంచెం ఆలోచించాలి, ఓటు చేయాలి. ఖచ్చితంగా మనకి ఇక్కడ 82 మంది కార్యక్రమాలు ఎవరైతే ఉన్నారో ఇండియా ప్రతి ఒక్కరికి వాళ్ళందరికీ కూడా మేము ఇండియడానికి రెడీ ఉన్నాం. ఇంతకుముందు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కిందికి రాలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ క్యాండిడేట్ చేసిన ఒక ఇల్లు రాలేదు. అట్లే ఇల్లు మీరు చూడవచ్చు. గమనించండి, ఆలోచించండి. ఎందుకంటే నేను మాట ఇచ్చిందంటే ప్రతి ఒక్కరికి ఎవరికైతే నేను కాంగ్రెస్ వేసినప్పుడు ఎవరికైతే మాట ఇచ్చిందో ఆ మాట తప్పకుండా మీకు అందరికీ పనిచేస్తానని చెప్పేసి మన గ్రామ పంచాయతీకి డెవలప్ చేయగలుగుతాం. అట్లాగే ఇంజనీర్లకు వాళ్ళందరికీ కూడా మనం ఇండిచే ఏర్పాటు చేస్తున్నాను. మీ అందరినీ మీరంతా నా ఘాటు గుర్తుపై ఓటేసి మీరంతా నది గవర్నమెంట్ పాలసీ పథకాలను అందరూ మీరు అనుభవించాలని చెప్పేసి మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను.